బేసిక్ థింగ్ అంటే మిగతా విషయాలని ముఖ్యమైన విషయం ఏంటిదంటే మనం ఇప్పుడు ఏదైతే పని చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ ప్రోగ్రామ్ ఆన్లైన్ చేస్తాం, ఏది చేస్తాం, ఏ పని చేసినా ఏదన్నా మాట్లాడినా ఏం చేసినా కానీ ఈ శ్వాస నడుస్తూ ఉంది. ఓకే, ఈ శ్వాస ఏంటి ఎప్పటికి ఉంటుంది కదా, వర్క్ శ్వాస నడుస్తూ ఉంటుంది. వాట్ we do is we should focus on our breath. ఓకే, సో మనం ఏం చేయాలంటే మన మన ఫోకస్ అంతా మన మైండ్ అంతా ఎక్కడ పెట్టాలి? ఫస్ట్ స్టెప్ చెప్తాను కదా, కింద కూర్చోవాలి, నడుము స్టేట్, మెడల్ స్టేట్, ఐస్ క్లోజ్, కాన్సన్ట్రేషన్. కూర్చున్నప్పుడే కాదు, ఏదన్నా చేస్తారు కొంచెం మన అటెన్షన్ అన్నది, మన మైండ్ అన్నది మన ప్లేట్. సో ఇట్ మీన్స్ దట్ వీఆర్ ఇన్ ప్రెసెంట్. ఎందుకంటే ఇది ప్రెసెంట్ అనే ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో 10th క్లాస్ లో మనం శ్వాస తీసుకుంటాం, దానిపైన ఇప్పుడు కాదు కదా ఉన్నది, ఇప్పుడు నడుస్తున్నది, రైట్? ఇది మన ప్రెసెంట్ లో ఉన్నది. సో దీని బట్టి ఏమైందంటే మనకు మైండ్ లో వచ్చే ఆలోచనలు ఉంటాయి కదా, మైండ్ లో వచ్చే ఆలోచన అవన్నీ మనం యాక్చువల్ ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఫాస్టింగ్ చేస్తాం, తెలుసు కదా, ఫిజికల్ ఫాస్టింగ్ ఎందుకు చేస్తాం? సో ఇట్ షుడ్ డిటాక్స్ కావాలి ఒకటి, ప్లస్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఉండాలి. అప్పుడప్పుడు దీనికి కూడా రెస్ట్ ఇవ్వాలి. మైండ్కి రెస్ట్ ఎప్పుడు ఇస్తాం? ఇది కంటిన్యూ వర్క్ చేస్తా ఉండాలి, 24 hours వర్క్ చేస్తా ఉంటాయి. అర్థమైంది? ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ఆలోచన. సో మనం దాన్ని ప్రెజెంట్ లో పెడుతున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన టోటల్ కాన్సన్ట్రేషన్ మన బ్రెత్ పై ఉండాలంటే దానికి అర్థమైంది అది మిగతా విషయాలకి డిటాచ్ చేయగలం. అన్నీ థింక్ చేస్తాం, మన ప్లానింగ్స్, మన ఫ్యూచర్స్ అవన్నీ ఓకే. బట్ ప్రెసెంట్లీ వెదర్ వీఆర్ ఇన్ దిస్ ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్, ఎందుకంటే పెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ 10th క్లాస్ అంతా అయిపోయింది, అది మళ్ళీ తిరిగి రాదు, ఇక దట్ ఈస్ ఇంపాసిబుల్. మనం ఇక్కడ కూర్చొని ఫ్యూచర్కి వెళ్ళలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ వయసు ఎంత? 33. సో మీరు 40, 50కి వెళ్ళలేరు ఇప్పుడు అట్ ప్రెసెంట్. ఇది వస్తుంది ఒక సమయంలో, బట్ ఎట్ ప్రెసెంట్ యు ఆర్ హియర్ ఓన్లీ. సో ఇక్కడ కూర్చోండి పాస్ట్కి వెళ్ళాలి, ఇక్కడ కూర్చోండి ప్రెసెంట్, ఫ్యూచర్ అర్థమైంది కదా. సో ఈడ ఉండాల్సిందే, ప్రెసెంట్ లో మనం ఉండాల్సిందే. సో నాట్ ఓన్లీ అవర్ బాడీ, అవర్ మైండ్ షుడ్ ఆల్సో బి ఇన్ ప్రెసెంట్. ఓకే, సో మనం మిగతా విషయాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, వీ హ్యావ్ టాలెంట్, వీ హ్యావ్ ఇంటెలిజెన్స్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్, మనం దాన్ని డినై చేయట్లేదు. బట్ వాట్ వీ షుడ్ డూ ఇస్ వీ షుడ్ బి ట్రై టు బి ఇన్ ప్రెసెంట్. బాడీ ఎలాగైనా ఉంటుంది, మైండ్ ను ప్రెసెంట్ లో పెట్టాలి, మైండ్ ను ప్రెసెంట్. యూ గాట్ మై పాయింట్? సో వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ తింటున్నాం, సో అవర్ ఫోకస్ షుడ్ బి అప్పుడు పైన, ఆ ముద్ద పైన నవ్వుతున్నాం. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, సో వీ షుడ్ try. If we are unable to keep our mind in present, means that we are disturbed. Whatever may be the reason, but we are మీకు అర్థమైంది కదా. ఒకవేళ మనం మైండ్ ప్రెసెంట్ లో ఉండలేదు, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆలోచనలు వస్తున్నాయి, సంథింగ్ వాట్ ఎవర్ మే బి, దట్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ యూస్ఫుల్ ఆర్ నాన్ యూస్ఫుల్, దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. థాట్స్ వస్తున్నాయి పోతున్నాయి, మైండ్ ప్రెసెంట్ లో లేదు. మనం ఫుడ్ తింటున్నాం, మైండ్ సంథింగ్ ఆలోచన చేస్తున్నారు. మనం వర్క్ చేస్తున్నాం, మైండ్ ఫుడ్ గురించి ఆలోచన చేస్తాం. మనం షాపులో ఉన్నాం, మైండ్ ఇంటి గురించి ఆలోచన చేస్తాం. మనం ఇంట్లో ఉన్నాం, మైండ్ బిజినెస్ గురించి. అంటే ఇట్ మీన్స్ దట్ మనది బాడీ ప్రెసెంట్ లో ఉంటున్నది, ఉంటుంది కూడా, ఎటుపోతుంది బాడీ, కానీ మైండ్ షుడ్ బి ప్రెసెంట్. సో వాట్ we should try to keep our mind. అదే ప్రాక్టీస్ చేస్తుంది. మనం ఏం చెప్తున్నాం, జస్ట్ మన మైండ్ లో శ్వాస పైన కాన్సెప్ట్, బికాస్ ఈ శ్వాస అనేది ప్రెసెంట్ లో ఉంటుంది, ఫ్యూచర్ లో పాస్ట్ లో కాదు, ఇప్పుడు నడుస్తున్నది కాబట్టి మనం జీవితంతో రైట్ వీఆర్ అలైవ్ బికాస్ ఆఫ్ దిస్ రన్నింగ్ బ్రెత్.
నాట్ బికాస్ ఆఫ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఇప్పుడు నడుస్తున్నది కాబట్టి మనం ట్రాన్స్ఫో. యూ గాట్ మై మైండ్. సో మన మైండ్ కూడా ఇట్ షుడ్ బి. సో వెదర్ వీఆర్ మనకి ఎన్ని ఎంత టాలెంట్ ఉన్నా ఎన్ని వర్క్స్ ఉన్నా దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. సో వెదర్ అవర్ మైండ్ ఒకవేళ లేదు ఉంటలేదు అని అంటే వీఆర్ సంథింగ్ డిస్టర్బ్. వీఆర్ నాట్ లివింగ్ ఇన్ సచ్. మీరు ఏ శరీరంలో ప్రపంచంలో ఏ బాడీనన్నా యూస్ అది ప్రెసెంట్ గానే ఉంటాయి, కానీ మైండ్ ఉన్నాయి. మైండ్ ఏం చేస్తుంది, ఫ్యూచర్ లో అది ఎట్లా ఏం చేయాలా బిజినెస్, డబ్బులు, ఆస్తి, అంతస్తు, ఇవన్నీ ఇట్లా అయింది, అలా జరిగింది, ఇలా జరిగింది, స్కూల్ బాగుండే, కాలేజ్ బాగుండే, అది ఇది. సో ఐదర్ ప్రెసెంట్ ఆర్ ఐదర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్, ఐదర్ పాస్ట్ ఆర్ మైండ్ పాస్ట్ కనకపోతుంది, లేదంటే ఫ్యూచర్ కన. సో ఇట్ మీన్స్ దాట్ వీఆర్ నాట్ ఇన్. So, but we have to live in present, whether wantedly or unwantedly, whatever may be the reason. మనం అనుకున్నా అనుకోకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, ఉండాల్సింది మాత్రం ప్రెసెంట్. ఈ క్షణం మనం ప్రశాంతంగా హ్యాపీగా తీసుకొని. సో యూ ట్రై దిస్. ఎవ్రీవన్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ టు బి లివ్ ఇన్ ప్రెసెంట్. ఓకే. సో దీని గురించి మీరు నేర్పేది అదే. ప్రయత్నం